నాంది పలికినందుకు అందరికీ అభినందనలు. ప్రత్యేకంగా మా స్టూడెంట్స్కి కూడా అభినందనలు తెలుపుతున్నాను. మా యొక్క ఇకో క్లబ్ అని ఉంది, అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసే క్లబ్ ఉంది మాకు. సో ఆ క్లబ్ తరఫున మేమందరం కూడా, మా పిల్లలు కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు న్యూస్లో ఎక్కడ చూసినా ఇదే వస్తుంది కాబట్టి మరి ఊళ్ళల్లో వాళ్ళకి ఎంత తెలుసో తెలియదు, కానీ హైదరాబాద్ వాళ్ళకి ఎక్కువ తెలుసు మీకన్నా. సో మేమందరం బాధపడుతున్నాం మీకోసం. సో మీకోసం మేము అంత దూరం వచ్చాం కాబట్టి ప్రజలు, మీ పల్లె ఈ 30 గ్రామాల ప్రజలు కూడా మేల్కొని అందరూ కూడా తెలుసుకోండి, నిజానిజాలు తెలుసుకుని అందరూ కూడా పోరాడండి. మేము ఎంతసేపు పోరాడతాం, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు పోరాడలేదు. ఒక్క విషయం చెప్పు, మీరందరూ కూడా ఏం జరుగుతోంది గ్రౌండ్ మీద అనేది తెలుసుకోండి. ఏం జరిగింది, నిజంగా ఏంటి జరిగేదంటే 2010లోనే దీన్ని ఒక ఆర్డర్ వచ్చేసింది సెంటర్ నుంచి, ఇలా నేవీకి ఇవ్వాలి రాడార్, లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కి ఇది హ్యాండ్ ఓవర్ చేయాలని 2010లోనే వచ్చింది. అయితే ఇంతవరకు లాగారు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు కూడా సంతకం పెట్టలేదు, అట్లా లాగించారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక తప్పనిసరి అవుద్ది. స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకించలేదు, మన సెంట్రల్ గవర్నమెంట్ది కదా నేషనల్ సెక్యూరిటీ. ఆ నేషనల్ సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే మనం కాదని ఎంతకాలం అంటాం, ఏదో కొద్ది కాలం అనగలం, కానీ తర్వాత బలవంతానన్నా తీసుకుంటారు వాళ్ళు. అటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి సో వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏంటి, ప్రజలుగా మనం రివోల్ట్ అయితే సీఎం కూడా తెలుస్తుంది, మన సీఎం కూడా తెలుస్తుంది. ఆయన కూడా సంతకం పెట్టకుండా హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆపొచ్చు. అర్థమైందా? ఎవరో వచ్చి ఏదో చేస్తారంటే ఏది జరగదు. మనమే చేయాలి, ప్రజలుగా మనమే ఎదురు తిరగాలి. ఎవరు బాధపడుతున్నారో వాళ్లే అందరూ ఎదురు తిరిగి సాధించాలి. అంతేగాని ఎవరో వచ్చి మనకు చేసి పెడతారంటే కుదరదు. ఇక్కడ జరగబోయే నష్టం ఏంటి, మళ్ళీ మీకంతా తెలుసు కదా, మీ ఊరే కాబట్టి కనీసం 12 లక్షల చెట్లు ఉన్నాయని అంచనా. ఇక్కడ ఎన్ని 3,000 ఎకరాల్లో 3,000 ఎకరాలు కావాలి వాళ్ళకి. సో దీంట్లో 12 లక్షల చెట్లు ఉన్నట్టు లెక్క. సో దాంట్లో మనం 12 లక్షల చెట్లు పడగొడితే ఎంత నష్టం అవుతుంది, ఎంత ఎండలు ఎట్లా పెరుగుతాయి. దాని తర్వాత రేడార్ స్టేషన్లో ఆ లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అంటే రేసే కదా, ఆ రేస్ అటు ఇటు పోయేటప్పుడు మన మీదకి కూడా వస్తాయి కదా. అలాగే పక్షులు, పశువులు, మనుషులు అన్నిటికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనకి కూడా జబ్బులు వస్తాయి, క్యాన్సర్ రావచ్చు, ఇంకో రకమైన జబ్బులు రావచ్చు. మొన్న కరోనాని చూశారు కదా ఎలా వచ్చిందో, అట్లాంటి విధ్వంసక జబ్బులు కూడా మనుషులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్కిన్ డిసీజెస్ వస్తాయి, స్కిన్ క్యాన్సర్లు వస్తాయి. ఇలాంటివన్నీ కూడా పశువులు కూడా సలక్షణంగా ఉండలేవు, మంచిగా పాలు ఇవి ఇవ్వలేవు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం మనమే కాదు, మనతో పాటు జీవించే జీవాలు కూడా బ్రతకాలి అంటే చెట్లు చాలా అవసరము. చెట్లు కేవలం ఆరోగ్యానికే కాదు, వర్షాలకు కూడా. వర్షాలు పడాలన్నా చెట్లు కావాలి, గాలి కావాలన్నా చెట్లు కావాలి, మేఘాలు ఏర్పడాలన్నా చెట్లు కావాలి, నీటిని నిల్వ చేయాలన్నా చెట్లు కావాలి. సో ఇన్ని రకాలైన ఉపయోగాలు చెట్లతో ఉన్నాయి కాబట్టి చెట్లని పడగొట్టకూడదన్నది మన ఉద్దేశం. ఇలా ఇంకొక రామగుండం అవుతుందేమో, రామగుండం తెలుసు కదా 50 కూడా దాటిపోద్ది ఎండాకాలం మనకి. ఇప్పుడు ఒకప్పుడు 48 డిగ్రీలు అంటే భయపడిపోయాడు, ఇప్పుడు 52, 53కి వెళ్ళిపోతుంది రామగుండం. అలా ఇప్పుడు హైదరాబాద్ కూడా అవుతుంది ఈ పరిసరాల మూలంగా. అర్థమైందా? సో ఇవన్నీ ఆపాలి అంటే కేవలం ఈ 30 గ్రామాలే కాదు, హైదరాబాద్ కూడా బగబగ మండుతుంది ఇంకా అనేది అంచనా. సో కాబట్టి మనం ఆపడానికి ట్రై చేస్తున్నాం. మేము చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు, మా స్టూడెంట్స్ వాళ్ళు కూడా మీ సపోర్ట్లో వచ్చారు, మీ అందరికీ సపోర్ట్ ఇస్తున్నారు మా వాళ్ళు కూడా. సో మీరందరూ ముందు నిలవండి, మనందరం సపోర్ట్ ఇస్తాం. మన జన విజ్ఞాన వేదికత మా కాలేజ్ ఇద్దరం కలిసి వచ్చాం. జన విజ్ఞాన వేదిక వినే ఉంటారు కదా, ఇలాంటి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా జన విజ్ఞాన వేదిక ప్రజల్లోకి వచ్చి అక్కడ జరిగే నష్టాలు ఏంటి, ఎందు మూలంగా జరుగుతున్నాయి అని విజ్ఞానాన్ని కలిగిస్తుంది మీ అందరికీ.